హాయ్ ప్రజలారా, ఏంటి యుద్ధం ఫీల్లో ఉన్నట్టున్నారు అందరూ. యుద్ధం ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి యుద్ధం వస్తుంది అనుకుంటున్నారా ఏంది? యుద్ధం యుద్ధం అనుకుంటున్నారు. భారతదేశం యుద్ధ భూమి కాదు, భారతదేశం ధర్మభూమి. ధర్మం మీద నిలబడాలి భారతీయులు. నిజాలు చెప్పే వాళ్ళకి 100 వ్యూస్ ఉంటాయి. ఈ రోజుల్లో మనకు తెలియనిది ఏముంది? సోషల్ మీడియాలో నిజాలు చెప్పే వాళ్ళకి 100 వ్యూస్ ఉంటాయి. అదే ఫేక్ న్యూస్ అవన్నీ పెట్టామనుకో మిలియన్స్. వీళ్ళు చదువుకున్న మూర్ఖులా, చదువు రాని మూర్ఖులా, చదువు తెలియని మూర్ఖులా, లేకపోతే లోకం తెలియని మూర్ఖులా? ఏం చదువుకున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రపంచ మీడియా మన భారతీయ మీడియా మీద ఎట్లా వేలెత్తి చూపిస్తుందంటే దానికి కారణం మనమే కదా. ఆలోచనేస్తామా? నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, నీకు తెలియాలి కదా. నువ్వు తెలుసు అది మీ లోక జ్ఞానం నీకు ఉన్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనుకో ఎవడైనా, వెంటనే కొట్టేసి నువ్వు దిస్ ఇన్ఫర్మేషన్ ఇది రాంగ్ అని చెప్పేసి. యూ హ్యావ్ రైట్ టు స్పీక్, రైట్ టు ఫ్రీడమ్, ఫ్రీడమ్ టు లీవ్, రైట్ టు ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. ఇవన్నీ యూనివర్సల్ ఏమంటారు రైట్స్. ఇవి యూనివర్సల్ రైట్స్. యూ కాంట్, నో బడీ కాంట్ టేక్ ఫ్రమ్ యూ. వార్ వస్తే ఒకవేళ వార్ వచ్చిందనుకోండి, ఈసారి ఇండియా పాకిస్తాన్ వార్ అవ్వదు, ఇది World War III అవుతుంది. ఎందుకు తెలుసా? అమెరికానే తీసుకోండి. అమెరికా మన భారతదేశానికి ఎప్పుడు సపోర్ట్ ఇచ్చిందా? ఉంటుంది. అమెరికా ఎలాంటిదంటే ఊసరవెల్లి టైపు. ఇప్పుడు మనతో ఉంటుంది కదా. ఇంతకుముందు చరిత్ర తీసుకుంటే అమెరికా యుద్ధం టైంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు? అమెరికాకి రష్యాకి మధ్య. ఇప్పుడు మేబీ ట్రంప్ వచ్చాడు కాబట్టి అమెరికా చైనా అనేది ట్రంప్ కార్డు. చైనాని వాడుకుని ఈ రష్యా అమెరికా వీళ్ళంతా ఈ రెండు కంట్రీస్ ఆడుకునే గేమ్లో ట్రంప్ కార్డు ఏంటంటే చైనా. వాళ్ళకేంటిది? వాళ్ళ బిజినెస్ నడవాలంటే మధ్యలో ఇది చైనాని అడ్డు పెట్టుకుని వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. చైనా పాకిస్తాన్ వైపు ఉంటే చైనాకి చాలా నష్టం ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చైనా పాకిస్తాన్ వైపు ఉండదు. నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనా ఆయుధాలతోనే వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నారు తప్ప ఈసారి చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేయదని నేను అనుకుంటున్నాను. ఇంకా మన సోషల్ మీడియా చెప్పే ఇదంతా వార్ రావాలి, వార్ చేయాలి, ఇదంతా అది కాదు. కానీ వార్ వస్తే అది డిఫరెంట్ సినారియో. అక్కడ చాలా వేరే కథలు ఉంటాయి. ప్రజెంట్ వార్ వస్తుందని నేను అనుకోవట్లేదు. వార్ రాకూడదు కూడా. వార్ అనేది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వేరే వాళ్ళు కాదు. కానీ పాకిస్తాన్ని కూడా ఆక్రమించేద్దాం. పాకిస్తాన్ కూడా మనకు కావాలి. పాకిస్తాన్ని మన కంట్రోల్లో పెంచుకుంటేనే తప్ప మనం ముందుకెళ్ళలేము. ఇదంతా ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పటి నుంచో నా తాతలు, మీ తాతలు, ముత్తాతలు, ఆ తాతల నుంచి వాళ్ళు వేరెవరో కాదు. అంతా మనమంతా హిందుస్థానీస్, మన హిందూస్ కాబట్టి మనం ఏం చేయాలి? మన పాకిస్తాన్ని మనం కబ్జా చేయాలి. అప్పుడు కానీ పాకిస్తాన్ మన ఇదేంది టెర్రరిస్టులు వ్యవహారాలు మన దగ్గర ఉండవు. నాకు తెలిసినంత వరకు ఇండియన్స్ ఆర్ will mature right now. I don't know the rest of the countries. Why? అమెరికా చూడండి, ఎట్లా ఉంటుందంటే అక్కడ గన్ షాట్స్, ఫైర్స్ ఉంటాయి. ఎట్లా ఏదేంది ఎవరో వచ్చేసి ఇండియన్స్ని ఎట్లా షాపింగ్ మాల్స్లో ఫైర్ చేసేస్తారు. నో బడీ రెస్పాన్స్, ఎవరు రెస్పాన్స్ ఉండదు. బట్ ఇక్కడ అలా ఉండదు కదా. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు గవర్నమెంట్ని. డెమోక్రసీ ఇట్స్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్. సో వార్ రావాలి అని చెప్పేసి అనుకోవడం మన మిస్టేక్. వార్ రాకూడదు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే వార్ వస్తే రాని, ఆ తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా మన ఇండియాకి ఎవరు మన సైడ్ ఉన్నారు, ఎవరు మన తోడు లేరు తెలుస్తుంది కదా. ఎందుకంటే ప్రతిసారి మనమే విక్టిమ్గా ఉంటాము.
కానీ ఈసారి ఎవరు మనతో ఉంటారనేది కనీసం అదని తెలుస్తుంది కదా. అమెరికా ఉందా, రష్యా ఉందా మనతో, చైనా ఉందా, మేబీ చైనానే ఉండొచ్చు. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్. చైనా అనేది ఇప్పుడు ఎలా మారుతుందో వీ కాంట్ చైనా ఈజ్ నాట్ ఏ మన శత్రుత్వం కూడా కాదు అది. చైనా ఈజ్ ఏ ఫ్రెండ్లీ కంట్రీ ఓన్లీ. ఎందుకంటే మనం చాలా మన ఎక్స్పోర్ట్లో హాఫ్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ఈజ్ ఫ్రమ్ చైనా ఇట్ సెల్ఫ్. మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మన హాఫ్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ చైనా. మన ఎవ్రీ స్ట్రీట్ ఏ స్టేట్లో అయినా ఏమంటారు అది, ఏ డిస్టిక్లో ఎనీథింగ్, ఏ మండల్లో ఎక్కడైనా వెళ్ళు, యూ కెన్ ఫైండ్ ద చైనా ఫాస్ట్ ఫుడ్ ఇండియాలో. ఐ డోంట్ నో చైనాలో మన ఇండియన్ కల్చర్ ఉందో లేదో, బట్ వీ ఫాలో చైనీస్ కల్చర్. సో వీ రెస్పెక్ట్ దెమ్ ఇన్ దిస్ మేనర్. ఐ డోంట్ నో హౌ చైనీస్ ఫీల్ అబౌట్ అస్. సో బట్ వీఆర్ ఫ్రెండ్లీ టు ది చైనీస్ కమ్యూనిటీ. వార్ అనేది హిందూ ముస్లిం మధ్య కాదు ఇక్కడ. వార్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకునే ప్రజలారా. ఇంకొకటి, యుద్ధం రావాలని కోరుకోకండి. యుద్ధం వస్తే మాత్రం ఇది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని దేశాలు మన సైడ్ ఉంటాయి, కొన్ని దేశాలు పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతాయి. అది ఆబ్వియస్లీగా. మనకి ఎవరైనా దోస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి శత్రువు ఒకడు ఉంటాడు. సో వాళ్ళకి శత్రువు ఉన్నాడు, ఒకడు దోస్తు మనతో ఉంటాడు. అలా 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 ఇది దోస్తానా ఒక సైడ్ అవుతాయి, శత్రువు ఒక సైడ్ అయిపోతాయి. సో అది ఒకవేళ వచ్చినా మనకి హ్యాపీనే, మనకి కాదు. ఇది యూనివర్సల్ కమ్యూనిటీకి హ్యాపీ అవుతుంది. ఎందుకు తెలుసా? ఏది డెమోక్రటిక్, ఏది సొసైటీని, సోషలిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, సొసైటీని వాల్యూ ఇస్తుందో ఆ కంట్రీస్ ఒక సైడ్ ఉంటాయి. ఏది టెర్రరిజాన్ని లేకపోతే వెపన్ కంట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక సైడ్ అవుతాయి. ఇది అట్లీస్ట్ ఒక కమ్యూనిటీ తెలుస్తుంది. వార్ జరిగి చాలా రోజులు అవుతుంది. వరల్డ్ వార్ 2 జరిగి 1940s ఆ టైంలో జరిగింది. 1940s to 50s ఈ టైంలో వరల్డ్ వార్ 2 జరిగింది కదా. ఆ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 2025 అంటే దిస్ 25 అండ్ దట్ 50 75 years, ఆల్మోస్ట్ 75 years సిల్వర్ జూబ్లీ. సో టెర్రరిజం మీద సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టాలి. పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టగలిగేది ఒకే ఒక కంట్రీ మనం. అది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ వాళ్ళ స్వలాభం కొరకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు తప్ప, ఇలాంటి సిచ్యువేషన్లో ఏ కంట్రీ పాకిస్తాన్ సైడ్ మాట్లాడట్లేదు అఫీషియల్గా. ఇక్కడికి వెళ్ళి ఉంటారు టెర్రరిస్టులు.